హలో గాయ్స్, నమస్తే. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. నేను ఎలా చేసుకున్నానో ఈ రెసిపీ చూసేయండి. ముందుగా చికెన్లో ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, తర్వాత బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పెరుగు ఇవన్నీ వేసి చికెన్ని బాగా మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ఒక గంట పాటు చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత టేస్టీగా ఉంటుంది, ముక్క జ్యూసీగా. తర్వాత బాస్మతి రైస్ని సోక్ చేసుకున్నాను అనమాట. తర్వాత రైస్ బాయిల్ చేయడానికి వాటర్ వేసుకున్నాను. ఉప్పు ఎక్కువ కొంచెం వేయండి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ఆయిల్ వేయండి. అప్పుడు బియ్యం ఒకటికొకటి అంటుకోవు. తర్వాత బాగా అది మరిగిన తర్వాత రైస్ని వేసుకోండి. వేసి ఒక 90% బాయిల్ అయిన తర్వాత కొంచెం నీరులాగే తీసేసుకోండి రైస్ని. ఎక్కువ అలా అని వాటర్ కాదు, నార్మల్గా కొంచెంగా వాటర్ ఉన్నట్టుగా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బౌల్లో మనం కొంచెం ఘీ, కొంచెం ఆయిల్, తర్వాత మళ్ళీ హోల్ గరం మసాలా స్పైసెస్ వేసేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోండి. అది ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది లేయర్గా వేసుకోండి. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాను చికెన్ వేగుతున్నప్పుడు. దానివల్ల కొంచెం మనకు ముక్క సాఫ్ట్గా టేస్టీ కూడా ఉంటుంది. తర్వాత టాప్ లేయర్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాను, కొత్తిమీర. దమ్ పెట్టేసుకోవాలి. దమ్కి నేను కింద దోశ ప్యాన్ యూస్ చేశాను అనమాట. దానివల్ల మాడిపోతుంది అలాగేం కాకుండా 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, 15 మినిట్స్ పూర్తిగా మీడియంలో పెట్టుకొని దమ్ పెట్టేసుకుంటే చూసారా ఎంత టేస్టీగా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందో. మీకు తినాలనిపిస్తుందా? అయితే వెంటనే ఈ రెసిపీ చూసి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసేయండి. నా రెసిపీ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా నాకు చేయండి. మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.